పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని రాపూర్ మండలంలో పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సందర్శనానికి బయలుదేరుతున్నాము. నాతో పాటుగా మీరు కూడా ఈ స్వామివారిని దర్శిస్తారని ఈ వీడియోని మీకు చూపించాలని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వెళ్ళే దారిలో మనోహరమైన సుందరమైన దృశ్యాలతోటి అడవిలో నుంచి వెళుతూ ఉంటుంది కారు కానీ బస్సు కానీ ఈ పెంచలకోన క్షేత్రానికి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు పాల్గొన మాసంలో జరుగుతాయి. బ్రహ్మోత్సవాలకు కాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనకు స్వామివారి దగ్గరికి వెళుతున్నప్పుడు ఇక్కడ రామానుజుల వారి మండపం ముందుగా ఎదురవుతుంది. మనకి స్వామివారు రామానుజుల వారిని దర్శించుకొని మనము ఆలయంలోనికి ప్రవేశించడానికి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలి. కార్లు కానీ బస్సులు కానీ ఇంతవరకే వెళతాయి. ఇంకా ఇక్కడి నుంచి స్వామివారి ఆలయం దాకా నడిచి వెళ్ళాలి. ఎండలు బాగా ఎక్కువగా ఉండటంతో నడవాలంటే అసలు కాళ్ళు అంటుకుపోతున్నాయి. అంత ఎండగా ఉంది. తార్ రోడ్డు మీద అంత దూరం నడిచి వెళ్ళాలంటే, కానీ తప్పదు. చూడండి, భక్తులందరూ కాలినడకన స్వామివారి దేవస్థానం వరకు పాదరక్షలు లేకుండా నడిచి వెళతారు. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి నవనారసింహులలో ఒకటైన పెంచలకోన క్షేత్రము. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెలిశారు. నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన ఈ పెంచలకోనలో వెలిశారు స్వామి. జలపాతాలు, దట్టమైన అడవి, ప్రశాంతమైన వాతావరణము, ప్రకృతి దృశ్యాలతో కొలువైన క్షేత్రము పెంచలకోన. ఈ ప్రాంత పరిసరాలన్నీ అందమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉంటాయి. ఈ పెంచలకోన ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నుండి సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పెంచలకోన క్షేత్రము. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున నల్లమల అడవులు, శేషాచలం అడవులు కలిసిపోయే ప్రాంతంలో ఈ పెంచలకోన క్షేత్రం వెలిసింది. ఈ క్షేత్రంలో నిత్యము భక్తులతో రాకపోకలతో శోభాయమానంగా వెలుగొందుతుంది. ఈ పెంచలకోననే పెనుశిల అని కూడా అంటారు. చూడండి, స్వామివారి దేవాలయం దగ్గరకు వచ్చాము. అదే స్వామివారి దేవాలయము. ఇంకా దర్శనానికి మేము బయలుదేరుతున్నాము లోపలికి. కళ్యాణం కూడా జరుగుతుంది. కళ్యాణం జరిగే టైంలో భక్తులంతా కళ్యాణం దగ్గర ఉంటారు. సరే అని చెప్పి ముందు దర్శనం చేసుకుందామని చెప్పి మళ్ళీ కళ్యాణం చేయించుకునే భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారనే ఉద్దేశంతో మేము ఆలయంలోకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళుతున్నాము. చూడండి, ఇది ఆలయం లోపలికి వెళ్ళడానికి మార్గము. ఈ ప్రక్కనే ఆలయము లోపల ప్రాంగణంలోనే పక్కనే స్వామివారి కళ్యాణం జరుగుతున్నది. ఇక్కడ స్వామివారి ఆలయం ముందు ధ్వజస్తంభము. ఇంకా కళ్యాణం జరుగుతుంటే అక్కడికి కూడా వెళ్ళి స్వామిని దర్శించుకొని వచ్చాము. ఉత్సవమూర్తులకి కళ్యాణము, నిత్య కళ్యాణము, తోరణము అంటారు కదా, అలాగే ఇక్కడ నిత్యము కళ్యాణం జరుగుతుంది స్వామివార్లకి, అమ్మవార్లకి. చూడండి, భక్తులందరికీ అర్చక స్వామి ఆశీర్వదించి శేషవస్త్రాలు ఇస్తున్నారు, స్వామివారివి, అమ్మవారివి. ఇంకా ఇక్కడ కూడా స్వామివారి కళ్యాణాన్ని కొద్దిసేపు చూసి ఇంకా మేము బయలుదేరాము. ఇంకా దర్శనం చేసుకొని కళ్యాణాన్ని కూడా చూసి బయటికి వస్తున్నాము. స్వామివారి ఆలయానికి ప్రక్కనే కొద్ది దూరంలో ఆదిలక్ష్మి అమ్మవారు వెలసి ఉంది. అక్కడ ఆలయాన్ని కూడా, ఆదిలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందామని వెళుతున్నాము. చూడండి, ఆ ఎదురుగా కనపడేదే ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయము. అమ్మవారు ఎంత చక్కగా ఉంటారో ఇక్కడ అమ్మవారు, ఆదిలక్ష్మి అమ్మవారు. అక్కడ కూడా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆదిలక్ష్మి అమ్మవారి ఎదురుగా
స్వామివారి పుష్కరిణి ఉంటుంది. అక్కడ భక్తులందరూ స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వస్తారు. ప్రక్కనే పొంగళ్ళు వండుకోవడానికి కూడా షెడ్లు ఏర్పాటు చేశారు. ఇక ఆలయ చరిత్రకు వస్తే చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచుల కోనే నేటి పెంచెల కోనగా మారిందిట. దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పెంచెల కోన పేరుగాంచింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉంటాయి. వాటి నడుమన దివ్యమైన ఈ దేవస్థానము స్వామివారు లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. ఆలయ చరిత్రలో శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశిపుని సంహరించిన అనంతరము వెలిగొండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయములో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మి మాత్రము స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లు చరిత్ర చెబుతుంది. దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామివారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందర వనితను పెనవేసుకొని శిలారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు పురాణ కథనము. దీంతోనే స్వామివారిని పెనుశిల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు. అయితే చెంచులక్ష్మిని స్వామి వివాహం ఆడారని తెలుసుకున్న ఆయన సతీ ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టున వెళ్ళిపోయినట్లుగా కథనము. నరసింహస్వామి ఆలయానికి కొద్ది దూరములో ఆదిలక్ష్మి ఆలయం కూడా ఉంటుంది. అమ్మవారు ఎంత అందంగా ఉంటారో ఇక్కడ భక్తులందరూ కూడా పసుపు కుంకుమలు గాజులు చీరలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, భక్తులందరూ ఎవరికి తోచిన మొక్కుబడులు వాళ్ళు మొక్కుకుంటారు. పొంగళ్ళు భక్తులు వండుతున్నారు. స్వామివారికి ఇక్కడ శనివారం ఎంతో ప్రత్యేకత. ఎక్కడెక్కడి నుండో వస్తారు భక్తులు. ఇప్పుడు మనకు కనపడే ఆ పెనుశిల ఆ కొండకి అవతలి వైపున కడప జిల్లా రాజంపేట ఊరు, అటు నుంచి కడప జిల్లా, కొండకి ఇటువైపు నుంచి నెల్లూరు జిల్లా, అలా 2 జిల్లాలకి సరిహద్దుగా ఈ కొండ పెనుశిల గ్రామము ఈ పెంచెల కోన ఉంటుంది. అటువైపు కడప జిల్లా, ఇటువైపు నెల్లూరు జిల్లా. చూడండి, ఇంకా ఇక్కడ తాండవ కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. భక్తులందరూ అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ తాండవ కృష్ణుడు ప్రక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని మేము బయలుదేరాము. ఎంత బాగున్నాడో కదా తాండవ కృష్ణుడు. ఇదిగోండి, స్వయంభూ శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు మొదటగా, మధ్యలో చందన అలంకారంలో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ స్వామి ఇలా ఉంటారు, లక్ష్మీ నరసింహస్వామి. చూడండి, ఇక్కడ ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు స్వామివారి దర్శనం చేసుకొని సాయంత్రానికల్లా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సత్రాలు ఉన్నాయి, కానీ భక్తులు ఉదయం వచ్చి సాయంత్రానికల్లా వెళ్ళిపోతారు స్వామివారి మొక్కుబడులు తీర్చుకొని. కళ్యాణం జరిపించుకునే భక్తులు మాత్రం ముందు రోజే వచ్చి ఇక్కడ ఉండి మరుసటి రోజు కళ్యాణం చేయించుకుంటారట. మరో మంచి వీడియోతో మీ ముందుకు.